జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత చతుర్థాధ్యాయం చతుర్థాధ్యాయమనగా 4వ అధ్యాయం దివ్య జ్ఞానము. శ్రీ భగవానువాచ ఇమం ఇవస్వతే యోగం ప్రోక్తవానః మవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగశాస్త్రమును నేను వివస్వామునకు అనగా సూర్యదేవునకు ఉపదేశించి తిని. వివస్వాముడు దానిని మానవులకు హితమైన మానవునకు ఉపదేశించగా, మనువు విశ్వామునుడు అనగా సూర్యభగవానుడు దానిని మానవులకు పితమైన మనువుకు ఉపదేశించను. సూర్యదేవుని కుమారుడు మనువు. ఆ మనువునకు సూర్యదేవుడు ఉపదేశించగా, మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించను. మనువు కుమారుడు ఇక్ష్వాకుడు. భావము: సూర్యలోకము మొదలుగా సర్వలోకములందలి రాజ వంశములకు శ్రీమద్భగవత జ్ఞానము ప్రాచీన కాలం నుండియే ఉపదేశింపబడెను. దాని చరిత్ర ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. సర్వలోక రాజులు తమ ప్రజలకు రక్షణమును కల్పించుటకై ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నది. కనుక ప్రజలను చక్కగా పాలించి వారిని కామబంధము నుండి రక్షించుటకు రాజవంశము వారు భగవద్గీత జ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసుకొనవలసిన అవసరమున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధములో ఆధ్యాత్మిక జ్ఞానమును సంపాదించుటకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఈ సందేశమును ప్రజలకు విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయుట సర్వదేశ లోకపాలకుల బాధ్యత అయ్యున్నది. అనగా జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణ సంబంధ విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలసి ఉన్నది. తద్వారా జనులు ఈ ఘనమైన శాస్త్రపు లాభమును బడసి జయప్రదమైన మార్గమున పయనించి లభించిన మానవ జన్మను సద్వినియోగపరుచుకొనగలరు. ఈ కల్పమునందు సూర్యదేవుడు వివస్వామునిగా పిలువబడును. ఆ సూర్యుడే గ్రహమండలమందలి గ్రహములకు మూలము. బ్రహ్మ సంహిత 5:52 యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది: యచ్చక్షురేష సహిత సకల గ్రహణాం రాజా సమస్త సుర మూర్తిరశేష తేజః యస్యజ్ఞయా భ్రమతి సంవృత కాలచక్రో గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుతున్నాడో, అట్టి దేవదేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచుండును. అవి బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉన్నాడు. గ్రహములన్నింటికి ఉష్ణమును మరియు వెలుగును ప్రదానము చేయును. వాటిని నియమించేడి సూర్యమండలమును సూర్యదేవుడు ప్రస్తుత నామము వివస్వామనుడు.
వివస్వానుడు పాలించును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుసరించి తన కక్షలో పరిభ్రమించుచుండును. శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివస్వానునే ప్రథమ శిష్యునిగా స్వీకరించి గీతా జ్ఞానమును బోధించెను. అనగా గీత అనాది కాలము నుండి వచ్చుచున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే గాని ఆ ప్రధానులైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడిన ఊహాకల్పిత గ్రంథము కాదు. మహాభారతం శాంతి పర్వం 348, 51, 52 నందు గీత యొక్క చరిత్రను ఈ క్రింది విధముగా మనము కనుగొనవచ్చును. త్రేతాయుగదౌ చ తతో వివస్వాన్ మనవే దదౌ మనుష్యలోకభృత్యర్థం సుతాయేక్ష్వాకవే దదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్య లోకానవస్థితః. భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ జ్ఞానము త్రేతాయుగ ఆరంభమున వివస్వానునిచే మనువుకును బోధించబడినది. మానవులకు తండ్రి అయ్యున్నందున మనువు దానిని తన కుమారుడును భూమండలముకు రాజును మరియు శ్రీరామచంద్రుడు ఉద్భవించిన రఘువంశం యొక్క మూల పురుషుడు అగు మహారాజు ఇక్ష్వాకునకు వసెగను. అనగా గీతా జ్ఞానము ఇక్ష్వాకు మహారాజు కాలము నుండియే మానవ సంఘమునందు నెలకొని ఉన్నది. 4,32,000 సంవత్సరములు కాలపరిమితి గల కలియుగములో ప్రస్తుతం వరకు కేవలము 5,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8 లక్షల సంవత్సరములు, దానికి పూర్వము త్రేతాయుగము 12,000 సంవత్సరములు గడిచి ఉన్నవి. అనగా దాదాపు 20,05,000 సంవత్సరములు. ఇరవై లక్షల 5 సంవత్సరములకు పూర్వము మనువు తన శిష్యుడను మరియు భూమండలమునకు రాజును అగు ఇక్ష్వాకునకు ఈ గీతా జ్ఞానమును బోధించెను. ప్రస్తుత మనువు యొక్క ఆయు పరిమితి 30,53,00,000 సంవత్సరములు. ఇందులో 12,04,00,000 సంవత్సరములు మాత్రమే గడిచి ఉన్నవి. గీతా జ్ఞానము మనువు యొక్క జన్మమునకు పూర్వమే శిష్యుడైన వివస్వామునకి సూర్యదేవునకు శ్రీకృష్ణ భగవానునిచే తెలుపబడిన విషయమును బట్టి దాదాపు 12,04,00,000 సంవత్సరములకు పూర్వమే ఇది ఉపదేశింపబడినది స్థూలముగా అంచనా వేయవచ్చు. అదే జ్ఞానము మానవ సంఘమున దాదాపు 20 లక్షల సంవత్సరములుగా వ్యాపించి ఉన్నది. ఈ కృష్ణ భగవానునిచే అర్జునకు 5,000 సంవత్సరముల కిందట అదియే తిరిగి చెప్పబడినది. గీత ప్రకారము మరియు గీతను బోధించిన శ్రీకృష్ణ భగవానుని ప్రకారము ఇదియే భగవద్గీత యొక్క స్థూల చరిత్రము. వివస్వానునకు స్వయముగా క్షత్రియుడను మరియు సూర్యవంశ క్షత్రియులకు తండ్రి అయ్యున్నందున అతనికి ఈ భగవద్గీత జ్ఞానము తెలుపబడినది. వేద సదృశ్యమైన ఈ గీతా జ్ఞానము శ్రీకృష్ణ భగవానుచే స్వయముగా
తెలుపబడి ఉన్నందున ఆ పౌరుషేయము మానవాతీతము అయి ఉన్నది. కనుక మానవ కల్పిత వివరణలు లేకుండా వేదములను అంగీకరించినట్లు గీతా జ్ఞానమును సైతము ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథముగా స్వీకరింపవలసి ఉన్నది. లౌకిక విద్వాంసులు గీత జ్ఞానమును తమకు తోచిన విధముగా ఊహింపవచ్చును, గాని అది ఎన్నటికి భగవద్గీత యథాతథము కాజాలదు. కనుక భగవద్గీతను యథాతథముగా గురు పరంపరలో స్వీకరింపవలెను. అట్టి దివ్యజ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధింపగా, సూర్యదేవుడు తన తనయుడైన మనువుకు పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇచ్చట వర్ణింపబడినది. 4వ అధ్యాయం 2వ శ్లోకం. ఏవం పరంపరాప్తమిమం రాజర్షయే విదుః సకాలేనేహ మహతా యగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసుకొనిది. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుతున్నది. భావము: ప్రజలను పాలించుటయందు భగవద్గీత యొక్క ప్రయోజనమును రాజర్షులు నెరవేర్చవలసి ఉన్నందున వారి కొరకై ఈ గీతా జ్ఞానం ప్రత్యేకముగా ఉద్దేశింపబడినదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. నిశ్చయముగా ఇది దాన ప్రవృత్తి గలవారికి ఉద్దేశింపబడలేదు. ఎవరికి కూడా లాభము కలుగునట్లుగా వారి దీని విలువను నష్టపరచుటయేగాక తమ విపరీత తలంపుల ననుసరించి దీనికి వివిధ వివరణలను కల్పించుచుందురు. ఈ విధముగా మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులకు వ్యాఖ్యతల విపరీత తలంపులచే నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించవలసిన అవసరమనర్పబడును. దివ్యమైన గురు శిష్య పరంపర నష్టమైనదని శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వము గుర్తించి గీతా జ్ఞాన ప్రయోజనము నశించినట్లు కనిపించుచున్నదని ప్రకటించెను. అదే విధముగా ప్రస్తుతము కూడా అనేకములైన గీతా వ్యాఖ్యానములు ముఖ్యముగా ఆంగ్లంలో వ్యాప్తి ఎందునున్నవి. దాదాపు అన్నియును ప్రామాణిక పరంపరానుగతములు కాకయున్నవి. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు పెక్కు లభించుచున్నను దాదాపు ఆ వ్యాఖ్యాతలందరూ శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించి ఉండలేదు. కానీ వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారము మాత్రం కావింతురు. ఇదే దాన ప్రవృత్తి. ఏలయన దానవులు భగవానుని నమ్ముకున్న భగవద్దాస్తిని మాత్రము అనుభవింపవలెనని కోరుచుందురు. గురు శిష్య పరంపరలో స్వీకరింపబడిన భగవద్గీత వ్యాఖ్యానమొకటి ఆంగ్ల భాషయందు అవసరమై ఉన్నందున తత్ప్రయోజనమును పూర్ణము చేయుట కొరకే ఈ రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత సమస్త మానవాళికి ఒక వరం వంటిది. కానీ అట్లుగాక దీనిని ఒక కాల్పనికమైన తాత్విక గ్రంథముగా
స్వీకరించినచో అది కాలమున వృధాపరిచినట్లే కాగలదు. 3వ శ్లోకం. స ఏవాయం మయా తేన్నధ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోనసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. భావము. భావము భక్తులు మరియు దానవ ప్రవృత్తి గలవారు అనుచు మానవులలో 2 తరగతులు వారు కలరు. అర్జునుడు భక్తుడైన కారణమున దానినే ఈ గొప్ప జ్ఞానపు గ్రహీతగా శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకొనెను. ఈ రహస్య శాస్త్రమును అవగతము చేసుకొనుట దానవ ప్రవృత్తి గల వారికి సాధ్యము కాదు. ఈ దివ్య జ్ఞాన గ్రంథమునకు పలు వ్యాఖ్యానములు కలుపు. ఆ వ్యాఖ్యానములలో కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే వ్రాయబడి ఉన్నవి. భక్తుల వ్యాఖ్యానము సత్యమైనది కాగా దానవ ప్రవృత్తి గల వారి లిఖితములు వ్యర్థములై ఉన్నవి. అర్జునుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించెను. అర్జునుని మార్గము ననుసరించుచు రాయబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనను ఈ దివ్యశాస్త్రమున కొనరింపబడు నిజమైన భక్తియుత సేవయై ఉన్నది. దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణుని యథాతథముగా స్వీకరింపక ఆ దేవదేవుని గూర్చి స్వకల్పనలు చేయుచు పాఠకులను అతని బోధల నుండి పెడత్రోవ పట్టింతురు. అట్టి పెడత్రోవ మార్గములను గూర్చి ఇచ్చట హెచ్చరిక చేయబడుచున్నది. కనుక ప్రతి ఒక్కరూ అర్జునుని నుండి వచ్చిన పరంపరను అనుసరించుటకు యత్నించి శ్రీమద్ భగవద్గీత అనేడి ఈ దివ్యశాస్త్రము ద్వారా లాభమును గడింపవలసి ఉన్నది. 4వ శ్లోకం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ వివస్వతః కథమేతద్ విజాయనియం త్వమాధౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీ కన్నను పూర్వుడు. అట్టేడా ఆదిలో నీ విజ్ఞానమును అతనికి ఉపదేశించితివి అనుటను నేనెట్లు అర్థము చేసుకొనగలను. భావము అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడు. అట్టి ఎడ శ్రీకృష్ణుని వచనములను అతడు నమ్మకుండుట ఎట్లు సంభవించును. వాస్తవమేమనగా అర్జునుడు ఇచ్చట తన కొరకు గాక భగవానుని యందు నమ్మకము లేని వారి కొరకు లేదా శ్రీకృష్ణుడు దేవదేవుడనేడి విషయమును అంగీకరింపమని దానవ ప్రవృత్తి గలవారి కొరకు ప్రశ్నించుచున్నాడు. అనగా వారి కొరకే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని గూర్చి ఏమియును తెలియని వాని వలె ఈ విషయమును విచారణ కావించుచున్నాడు. 10వ అధ్యాయమున
విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడు సమస్తమునకు మూలమైన భగవానుడనియు మరియు పరతత్వపు చరమానుభవము అనియు అర్జునుడు సంపూర్ణముగా నెరిగియుండెను. అయినను ఆ దేవదేవుడు దేవకీదేవి తనయునగా ధరిత్రిపై అవతరించెను. అట్టి ఎడ అతడు నిత్యుడైన ఆదిపురుషునిగా మరియు దేవదేవునిగా నిలిచియుండుట ఎట్లు సాధ్యమైనో సామాన్య మానవునకు బోధపడని విషయము కనుక ఆ విషయమును విశదపరచుటకే అర్జునుడు శ్రీకృష్ణుని ఈ ప్రశ్నను అడిగియుండెను. తద్వారా శ్రీకృష్ణుడే ఈ విషయమును గూర్చి ప్రామాణికముగా పలుకగలడని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు అనేటి సత్యమును ఈనాడే గాక అనంతకాలము నుండి సమస్త ప్రపంచము ఆమోదించినది. కేవలము దానవులే అతనిని తిరస్కరింతురు. సర్వులచే శ్రీకృష్ణుడు ప్రామాణికునిగా అంగీకరింపబడినందున అర్జునుడు ఈ ప్రశ్నను అతని ముందుంచుచున్నాడు. తద్వారా దానవ ప్రవృత్తి కలవారిచే వివరించబడుటకు బదులు కృష్ణుడు తన గూర్చి తానే వివరించుటకు అవకాశము కలుగగలదు. అట్టి దానవ ప్రవృత్తి గలవారు దానవ స్వభావులైన తమ అనుయాయుల నిమిత్తమై సదా శ్రీకృష్ణుని గూర్చి వక్రభాష్యము గావింతురు. కానీ వాస్తవమునకు ప్రతివారును తమ శ్రేయస్సు కొరకై కృష్ణ సంబంధ విజ్ఞానమును ఎరుగవలసి ఉన్నది. కావున శ్రీకృష్ణుడే తనను గూర్చి ప్రవచించినప్పుడు అది సర్వలోకమంగళకరము కాగలదు. శ్రీకృష్ణుని సదా తమ పరిధిలోనే అధ్యయనము కావింతురు. కావున దానవ ప్రవృత్తి గల వారికి ఆ దేవదేవుని వివరణలు విచిత్రముగా తోచినను భక్తులు మాత్రం వానిని కృష్ణుడే స్వయముగా పలికినప్పుడు హృదయపూర్వకముగా స్వీకరింతురు. శ్రీకృష్ణుని గూర్చి అధికాధికముగా తెలియగోరినందునే భక్తులు అతని ప్రామాణిక వచనములను సర్వదా భక్తితో మన్నింతురు. శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా తలంచు నాస్తికులు కూడా ఈ విధముగా అతడు మానవాతీతుడనియు జ్ఞానానందపూర్ణుడనియు సచ్చిదానంద విగ్రహుడు దివ్యుడనియు త్రిగుణాతీతుడనియు దేశకాల ప్రభావములకు పరుడనియు తెలిసికొనగలరు. అర్జును వంటి భక్తుడెన్నడును శ్రీకృష్ణుని దివ్యస్థితినియడ ఎటువంటి అనుమానమును కలిగి ఉండడు. శ్రీకృష్ణుడు ప్రకృతి గుణములచే ప్రభావితుడయ్యేడి సామాన్య మానవుడిని భావించు వారి నాస్తిక భావమును నిరసించుటకు అర్జునుడు చేసిన యత్నమే ఈ ప్రశ్నను శ్రీకృష్ణ భగవానుని ముందుంచుట. 5వ శ్లోకం. బహుని మే వ్యతితాని జన్మాని తవ చార్జున తన్యహం వేద సర్వాణి నత్వం వేత్తత పరంతప. దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను, ఓ పరంతప, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి. నాకు అవి అన్నియును జ్ఞప్తి ఎందున్నవి. కానీ నీవు వారిని జ్ఞప్తి ఎందించుకొనజాలవు. భావము. శ్రీకృష్ణ భగవాన్ని అనేక అవతారములను గూర్చి సమాధానము బ్రహ్మ సంహిత 5:33 యందు మనకు లభించుచున్నది. దాని యందు ఇట్లు తెలుపబడినది, అద్వైత
మచ్యుతమనాధి మనంతరూపం అధ్యం పురాణ పురుషం నవయవనం చ వేదేషు దుర్లభ మధుర్లభ మాత్మభక్తౌ గోవిందం ఆదిపురుషం తమహం భజామి. అద్వితీయుడను అచ్యుతుడను అనాదియును అగు దేవదేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అతడు అనంత రూపములోనికి అదే ఆది పురుషునిగా అనాదిగా మరియు నిత్య యౌవనములో అలరారు వానిగా భాషించును. భగవానుని అట్టి సచ్చిదానంద విగ్రహ రూపములు వేదవేత్తలకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రం స్వయముగా ప్రకటితమగుచుండును. అదే బ్రహ్మ సంహిత 5:39 యందు ఈ క్రింది విషయము కూడా తెలుపబడినది. రామాదిమూర్తిషు ఖలాని ఏమేన తిష్టన్ నానావతార మకరోద్భవనేషు కించు కృష్ణః స్వయం సమభవత్పరనః పుమాన్యో గోవిందం ఆది పురుషం తమహం భజామి. రామ నృసింహాది పలు అవతారములను ఇతరములైన అనేక అంశావతారములను ధరించువాడను మరియు ఆదిదేవుడైన శ్రీకృష్ణునిగా తెలియబడుచు స్వయముగా అవతరించేడివాడును అగు గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. భగవానుడు అద్వితీయుడని తెలియబడినను అసంఖ్యాక రూపంలోనికి ప్రకటితమగుచుండునని వేదములందును తెలుపబడినది. పలు రంగులను మార్చినను వాస్తవమునకు మార్పురహితముగా నుండు వైఢూర్యముతో అతనిని పోల్చవచ్చును. ఆ నానావిధ రూపములన్నీను విశుద్ధ భక్తులకే సంపూర్ణముగా అవగతమగును. కేవలము వేదాధ్యాయముచే అవి అవగతము కావు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ. అర్జునుని వంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుని నిత్య సహచరులు. భగవానునెప్పుడు అవతరించినను వివిధ స్థాయిలలో అతని సేవ కొరకు ఆ నిత్య సహచరులైన భక్తులను అవతరింతురు. అటువంటి భక్తులలో అర్జునుడు ఒకడు. గీతాజ్ఞానమును భగవానుడు లక్షలాది సంవత్సరములకు పూర్వము సూర్యదేవుడైన వివస్వానునకు బోధించినప్పుడు అర్జునుడు సైతము తన స్థాయిలో భగవానుని చెంత నిలిచియే ఉన్నాడని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. కానీ అర్జునుడు మరియు భగవానుని నడుమ వ్యత్యాసమేమనగా భగవానుడు ఆ సంఘటనను జ్ఞాపకముంచుకొనగా అర్జునుడందులకు సమర్థుడు కాకుండెను. ఇదియే అంశలైన జీవులు మరియు భగవానుని నడుమ సకల భేదము. ఇచ్చట అర్జునుడు శత్రువులను తపింపజేయు గొప్ప యోధునిగా సంబోధింపబడినను తన గత జన్మలలో జరిగిన విషయములను జ్ఞప్తికి తెచ్చుకొనుటలో అశక్తుడై ఉండెను. అనగా జీవుడు భౌతిక పరిగణనలో ఎంతటి ఘనుడైనను భగవానునికెన్నడను సాటిరారు. శ్రీకృష్ణ భగవానునితో శాశ్వత సహచర్యము కలిగినవాడు నిమక్కముగా ముక్త పురుషుడే. కానీ అతడెన్నడూను భగవానునితో సముడు కాలేడు. బ్రహ్మ సంహిత యందు శ్రీకృష్ణుడు అచ్యుతునిగా వర్ణింపబడినాడు. అనగా భౌతిక తత్వ సంపర్కమున ఉన్నప్పటికీ అతడు తన దివ్యతత్వమును మరచిపోడు. కనుక జీవుడు అర్జునుని వంటి ముక్త పురుషుడైనను భగవానునితో అన్ని విధముల సముడు కాజాలడు. అర్జునుడు భగవానుని భక్తుడైనను ఒక్కొక్క మారు
భగవానుని స్థితిని పరమ నవకాశము భగవానుని స్థితిని మరచు అవకాశము కలదు. కానీ దివ్యకరుణచే భక్తుడు శీఘ్రమే తిరిగి భగవానుని అచ్యుతమైనటువంటి స్థితిని తెలుసుకొనగలడు. కానీ ఆ భక్తులు దానవ ప్రవృత్తి కలవారు భగవానుని ఈ దివ్యతత్వమును తెలుసుకొన జాలరు. కనుకనే గీత యందలి ఈ వివరణలు ఆ భక్తులకు మరియు దానవ ప్రవృత్తి గలవారికి ఎన్నడను అవగతము కావు. కృష్ణార్జునులు ఇరువురును స్వభావరీత్యా శాశ్వతులైనను లక్షలాది సంవత్సరములకు పూర్వము తాను చేసిన కర్మలను శ్రీకృష్ణ భగవానుడు జ్ఞప్తి ఎందించుకొనగా అర్జునుడు అందులకు సమర్థుడు కాకుండెను. అనగా జీవుడు తన దేహము మార్పు చెందుతున్న కారణముగా సర్వమును మరచిపోవుననియు మరియు శ్రీకృష్ణుడు తన సచ్చిదానంద దేహమును మార్చని కారణముగా సర్వమును జ్ఞప్తి యందు ఉంచుకొనుననియు మనము ఇచ్చట గమనించవచ్చును. అతడు అద్వైతుడు అనగా అతనికి మరియు అతని దేహమునకు భేదము లేదు. అతనికి సంబంధించిన ప్రతిదీను చైతన్యపూర్ణమే. కానీ బద్ధజీవుని విషయమున అతని ఆత్మ దేహము కన్నను భిన్నమైనది. భగవానుడు మరియు అతని దేహము రెండును ఏకమే గనుక అతడు భౌతిక జగమునందు అవతరించినను అతని స్థితి సర్వదా సాధారణ జీవుని స్థితికి భిన్నముగా నుండును. భగవానుని అట్టి దివ్యమైన తత్వమును అసుర ప్రవృత్తి గలవారు అవగతము చేసుకొనజాలరు. ఈ విషయమును భగవానుడే రాబో శ్లోకములో వివరించును. 6వ శ్లోకం. అజోన్పి సన్యవ్యాత్మా భూతానామీశ్వరోన్పి సన్ ప్రకృతిం స్వమధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయా. జన్మలేని వాడనైనను నా దివ్యదేహము ఎన్నడను నశింపనిదైనను సకల జీవులకు ప్రభువైనను ఆది అయిన దివ్య రూపముతో నేను ప్రతి యుగము నందును అవతరింతును. భావము. శ్రీకృష్ణ భగవానుడు తన జన్మ యందలి ప్రత్యేకతను గూర్చి పలుకుచున్నాడు. అతడు సాధారణ మానవుని వలె గోచరించినను తన పూర్వపు జన్మల విషయముల నన్నింటినీ జ్ఞప్తి అందించుకొనును. కానీ సామాన్యుడు తాను కొలది గంటల క్రిందట ఏమి ఉనర్చునో సైతము గుర్తుంచుకొనలేడు. గడిచిన దినమందు అదే సమయమున ఏమి చేయుచుంటివని ఎవరేని ప్రశ్నించినచో వెంటనే సమాధానము ఒసగుట ఆ సామాన్యునికి బహుకష్టతరము కాగలదు. క్రిందటి రోజు అదే సమయమున ఏమి చేయుచున్నాడోనో గుర్తు తెచ్చుకొనుటకు అతడు తన జ్ఞాపక శక్తినంతటినీ తిరిగి తోడవలసియే వచ్చును. అప్పటికి తాను దేవుడునని లేదా కృష్ణుడునని పలుకుటకు మానవులు ఏమాత్రము జంకరు. కానీ అట్టి అర్ధరహిత పలుకులచే ఎవ్వరును మోసపోరాదు. ఇంకను ఇచ్చట శ్రీకృష్ణ భగవానుడు తన ప్రకృతిని తన రూపమును గూర్చి వివరించినాడు. ప్రకృతి అనగా స్వభావము మరియు స్వరూపము, స్వీయరూపము అని భావము. భగవానుడు తాను తన స్వీయరూపముతో అవతరింతునని పలికెను. సాధారణ జీవులు
చెందుచున్నట్లుగా అతడు తన దేహమును మార్చడు. బద్ధజీవుడు ప్రస్తుత జన్మమందు ఒక రకమైన దేహమును కలిగి ఉండవచ్చును, కానీ మరుసటి జన్మలో వేరొక దేహము లభించగలదు. అనగా భౌతిక జగమునందు జీవుడు స్థిరమైన దేహమును కలిగి ఉండగా ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందుచునే యుండును. కానీ భగవానుడు ఆ విధముగా కావింపడు. అతడు ఎప్పుడు అవతరించినను అంతరంగిక శక్తి ద్వారా తన ఆది దివ్య శరీరముతోనే ఆవిర్భవించుచుండును. వేరు మాటలలో మురళిని దాల్చిన ద్విభుజ రూపమునందు ఆది అయిన నిత్య రూపము శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగమున అవతరించును. భౌతిక జగత్తు యొక్క కల్మషముచే ప్రభావితము కాకుండా తన దివ్య రూపంతోనే అతడు అవతరించును. తాను జగదీశ్వరుడునైనను మరియు ఆది దివ్య దేహముతో అవతరించినను అతడు సాధారణ జీవి వలె జన్మను పొందినట్లుగా గోచరించును. భౌతిక దేహము వలె అతని దేహము జీర్ణము కాకపోయినను శైశవము నుండి బాల్యము నుండి యౌవనమునకు అతని దేహము మార్పు చెందుతున్నట్లు గోచరించును. కానీ ఆశ్చర్యమేమనగా అతని దేహము యౌవనము పిమ్మట ఎటువంటి మార్పు నొందదు. కురుక్షేత్ర రణరంగ సమయమున శ్రీకృష్ణుడు పలువురు మనసులను కలిగియున్నను, పలువురు మనుమలను కలిగియున్నను. అనగా లౌకిక పరిగణలో వయస్సు మీరిన వాడైనను 20 లేక 25 ప్రాయపు యవనవంతుని వలె గోచరించును. వృద్ధాప్యమును పొందిన వానిగా కృష్ణుని మనము ఏ చిత్రమునందును గాంచబోము. ఏలయన సమస్త సృష్టిలో భూత భవిష్యత్తు వర్తమానములందరినీ వేళలా అతడు అనాది అయినను మనవలే అతడెన్నడను వృద్ధాప్యమును పొందడు. అతని దేహము కానీ బుద్ధి కానీ ఎన్నడను మార్పు చెందదు మరియు నష్టము కాదు. కనుకనే భౌతిక జగత్తు నందున్నప్పటికీ అతడు పుట్టుక లేనివాడే, సచ్చి దానంద విగ్రహుడే. తన దివ్య దేహమునందు మరియు బుద్ధి యందు మార్పు లేనటువంటి వాడే. వాస్తవమునకు అతని జన్మము మరియు అవతార పరిసమాప్తములు సూర్యుడు ఉదయించుట ఎదుటనే ప్రయాణించుట, తిరిగి మన దృష్టికే అగోచరమగుట వంటివి. సూర్యుడు మన దృష్టికి అగోచరుడైనంతనే అతడు అస్తమించిన వాడనియు మరియు ఎదుట గోచరించినంతనే ఉదయించినాడనియు మనము భావింతుము. కానీ వాస్తవమునకు సూర్యుడు తన స్థానములో స్థిరముగా నిలిచియుండును. కేవలము మన దోషపూర్ణ అసంపూర్ణ ఇంద్రియముల కారణమున ఆకాశమునందు సూర్యుని ఉదయాస్తమయములను మనము పరిగణింతుము. శ్రీకృష్ణ భగవానుని అవతరణము మరియు అవతరణ పరిసమాప్తములనునవి సామాన్య జీవుని జన్మము మరియు అస్తమయములకు సంపూర్ణముగా భిన్నములైనట్టివి. గనుక అతడు తన అంతరంగిక శక్తి కారణముగా సచ్చిదానంద స్వరూపుడనియు మరియు భౌతిక ప్రకృతిచే ప్రభావితుడు కాబోడనియు నిరూపితమగుచున్నది. దేవదేవుడు జన్మ లేనివాడైనను పలు రూపములందు జన్మించునని వేదములు సైతము నిర్ధారించుచున్నవి. భగవానుడు జన్మను పొందినట్లు గోచరించినను
దేహ మార్పు లేకనే ఇండునని వేదములకు అనుబంధమైన వాజ్మయము సైతము నిర్ధారించుతున్నవి. శ్రీకృష్ణుడు తన తల్లి ఎదుట చతుర్భుజములతో మరియు పడ్వైశ్వర్య యుక్తమగు అలంకరణలతో దర్శనమొసగినట్లు శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. తన ఆది అయిన నిత్యరూపముతో అతడు అవతరించుట ఎనునది జీవులపై అతని నిర్హేతుక కరుణయై ఉన్నది. తద్వారా వారు వివిధములైన మనోకల్పిత రూపములను లేదా ఊహారూపములను గాక భగవానుని యథార్థ రూపమునే ధ్యానించు అవకాశము కలుగును. కానీ నిరాకారవాదులు అట్టి మానసిక కల్పన రూపములనే భగవానుని నిజరూపములనేడి అపోహలో నుందురు. విశ్వకోశ నిఘంటువు ప్రకారం ఆత్మమాయ అనగా భగవానుని నిర్హేతుక కరుణ అని భావము. శ్రీకృష్ణ భగవానుడు తన పూర్వపు జన్మలను మరియు అవతార పరిసమాప్తములను జ్ఞప్తి ఎందుంచుకొనగా సామాన్య జీవుడు నూతన దేహమును పొందినంతనే పూర్వపు జన్మను గూర్చి సమస్తమును మరచిపోవును. ధరిత్రిపై నున్నప్పుడు అద్భుతములు మరియు మానవాతీతములైన కర్మలను చేయుట వలననే భగవానుడు జీవులకు ప్రభువని తెలియబడినాడు. కనుకనే అతడు ఒకే పరతత్వమై ఉన్నాడు. అంతేగాక అతనికి మరియు అతని రూపమునకు, గుణమునకు మరియు దేహమునకు ఎట్టి భేదము ఉండదు. అటువంటి భగవానుడు జగమునందు ఎలా అవతరించి తిరిగి అంతరార్థమగుననేడి ప్రశ్న ఉదయింపవచ్చును. ఈ విషయము తదుపరి శ్లోకమునందు వివరించబడినది. శ్లోకం 7. యదా యదా హి ధర్మస్య గ్లావిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మమునకు హాని కలుగునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను అవతరింతును. భావము: ఇచ్చట సృజామి అను పదము ముఖ్యమైనది. దానినెన్నడను సృష్టింపబడు ననేడి భావనలో ఉపయోగించరాదు. ఏలయన గత శ్లోకమును అనుసరించి భగవానుని దేహమునకు లేదా రూపమునకు సృష్టి అనున్నది లేదు. రూపములన్నీను నిత్యముగా నిలిచి ఇండుటయే అందులకు కారణము. కావున సృజామి అనగా భగవానుడు తన స్వీయ రూపముతో అవతరించునని భావము. నియమానుసారంగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని ఒక దినమునందలి 7వ మనువు యొక్క 28వ యుగపు ద్వాపర యుగాంతమున ఆవిర్భవించుచుండును. కానీ అతనికి అదే విధముగా విధి నియమానుసారం అవతరింపవలెనను నిబంధనము మాత్రమే లేదు. అతడు తనకు తోచిన రీతిగా వర్తింపగలడు. కనుక అధర్మము ప్రబలి నిజమైన ధర్మము అడుగంటినప్పుడు అతడు తన ఇచ్ఛానుసారము అవతరించుచుండును. ధర్మ నియమములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేద నియమానుచరణము నందు భంగము వాటిల్లినచో
మనుజుడు ననుడను నగుడను అధర్మవర్తనుడగును. ఆ నియమములు భగవానుని శాసనములని శ్రీమద్భాగవతము తెలుపుచున్నది. కేవలము శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ధర్మ విధానమును సృజింపగలడు. వేదముల సైతము తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానునిచే పలుకబడినవని తెలియవచ్చుచున్నది. కనుకనే ధర్మ నియమములు సాక్షాత్తుగా భగవానుని నిర్దేశములై ఉన్నవి. ధర్మం తు సాక్షాత్తు భగవత్ ప్రణితం. ఈ విషయములన్నీయును భగవద్గీత యందు స్పష్టముగా వివరింపబడినవి. భగవానుని అధ్యక్షతలో ఈ నియమములను స్థాపించుటయే వేదముల ప్రయోజనమై ఉన్నది. ధర్మము యొక్క అత్యున్నత నియమము తననే శరణు వేడవలననియు అంతకు మించి వేరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా గీత యొక్క అంత్యమును ప్రత్యక్షముగా ఆదేశించినాడు. ఆ దేవదేవుని సంపూర్ణ శరణాగతిలోనికే వేద నియమములు మనుషుని చేర్చగలవు. అట్టి నియమములు దానవులు మరియు దానవ ప్రవృత్తి గలవారిచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భౌతిక భావము విచ్చలవిడిగా నుండి లౌకికులు వేద ప్రమాణమును ఒక నెపముగా గావించినప్పుడు అవతరించిన బుద్ధుడు శ్రీకృష్ణుని అవతారమని శ్రీమద్భాగవతము ద్వారా మనకు అవగతమగుతున్నది. కొన్ని ప్రత్యేక ప్రయోజనములకై గల జంతు వధ విషయమున నియమ నిబంధనలు వేదములందున్నప్పటికీ దాన ప్రవృత్తి గలవారు ఆ నియమములను పాటింపకనే జంతు బలులను స్వీకరించిరి. అట్టి విపరీతము నాపి వేదధర్మమైన అహింసను నెలకొల్పట కొరకే బుద్ధుడు అవతరించెను. అనగా శ్రీకృష్ణ భగవానుని ప్రతి అవతారమునకు ఒక ముఖ్య కారణము యుండును. అవి అన్నీయును శాస్త్రములందు సంపూర్ణముగా వివరింపబడినవి. కనుక శాస్త్రములందు తెలుపునదే ఎవరిని కూడా అవగతముగా అంగీకరింపరాదు. భగవానుడు భారతదేశమునందే అవతరించుననుట సత్యము కాదు. భారతదేశమునందునే అవతరించుననుట సత్యము కాదు. అతడెక్కడైనను ఎన్నడైనను కోరిన రీతిగా అవతరింపవచ్చును. భాగవచ్చైతన్యమునకు మానవులను మళ్లించుట మరియు ధర్మ నియమములను వారిచే పాటింపజేయుటయే ఉద్దేశముగా నుండు అతని అన్ని అవతారముల యందును అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనుల అవగాహన చేసుకొను రీతిలో ధర్మమును గూర్చియే ఉపదేశమగుసుగును. కొన్ని మార్లు అతడు స్వయముగా అరుదించును. మరికొన్ని మార్లు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపమున గాని సేవకుని రూపమున గాని పంపును. లేదా తానే స్వయముగా గూఢ రూపములో అరుదెంజును. ప్రపంచమునందలి ఇతర మనుష్యుల కన్నను ఉన్నతుడై ఉన్నందున భగవద్గీత నియమములు అర్జునునకు తెలుపబడినవి. అర్జునుడే కాక ఉన్నతులైన వారందరూ ఈ ఉపదేశమును గ్రహించుటకు అర్హులై ఉన్నారు. రెండుచే కలిపినచో నాలుగగునట. ప్రాథమిక మరియు ఉన్నత గణితములు రెండింటి యందును సత్యమేమైనను
ప్రాథమిక ఉన్నత గణితములందు వ్యత్యాసమున్నది. అదే విధముగా భగవానుడు అవతరించిన ప్రతిసారియు అవే ధర్మ నియమములు ఉపదేశింపబడును. పరిస్థితుల ప్రకారం అవి ప్రాథమికములు మరియు ఉన్నతములని రెండు విధములుగా నుండును. తరువాత వివరింపబడబోవు రీతి వర్ణశ్రమ సాంఘిక విధానమును అంగీకరించుట ద్వారా ఉన్నత ధర్మాచరణము ఆరంభము కాగలదు. అనగా సర్వత్ర కృష్ణ భక్తి భావనమును జాగృతము చేయుటయే సర్వావతారముల ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అట్టి భావనము పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమై మరికొన్ని మార్లు అవ్యక్తముగా నిలిచియుండును. 8వ శ్లోకం. పరిత్రాయాణ సాధూనాం వినాశనాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును. భావము. భగవద్గీత ప్రకారము సాధువనగా కృష్ణ భక్తి భావన పూర్ణుడని భావము. ఒక వ్యక్తి అధర్మవర్తునిగా గోచరించినను కృష్ణ భక్తి భావన లక్షణములను సంపూర్ణముగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా అవగతము చేసుకునవలెను. కృష్ణ భక్తి భావనను లెక్కచేయని వారే దుష్కృతులను అనబడుదురు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యా పారంగతులైనను మూఢులగును మరియు నరాధనములగును వర్ణింపబడిన వారు. కానీ కృష్ణ భక్తి యందు 100కి 100 మగ్నమైన వాడు విద్యావంతుడు లేదా నాగరికుడు కాకపోయినను సాధువుగా అంగీకరింపబడును. రావణ కంసులను వధించిన రీతి నాస్తికులను నశింపజేయుటకు భగవానుడు స్వయముగా అవతరింపవలసిన అవసరం లేదు. ఏలయన దానవులను సంహరించుటకై యోగ్యులైన ప్రతినిధులు అతనికి పెక్కు మంది గలరు. అయినను దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపజేయుట కొరకే అతడు ప్రత్యేకముగా అవతరించును. దానవ ప్రవృత్తి గలవాడు భక్తుని సదా పీడించుచుండును. పీడింపబడేడి భక్తుడు స్వజనుడే అయినప్పటికీ అతడు ఆ కార్యమునకు వెనుదీయడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు అయినను ఆ దానవుడు ప్రహ్లాదుని మిగుల పీడించెను. కృష్ణుని తల్లి అయిన దేవకి కంసుని సోదరి అయినను కృష్ణుని జన్మ నొసగనున్నందున ఆమె మరియు వసుదేవుడు ఇరువులను కష్టములకు గురిచేయుచుండిరి. కనుక కంసుని వధించుట కన్నను ముఖ్యముగా దేవకిని రక్షించుట కొరకే కృష్ణ భగవానుడు ఆవిర్భవించెను. అయినను ఆ రెండు కార్యములు ఏకకాలముననే వనరింపబడెను. కనుకనే సాధువులైన వారిని రక్షించి దుష్టులను నశింపజేయుటకే శ్రీకృష్ణ భగవానుడు వివిధ అవతారములను స్వీకరించునని ఇచ్చట తెలుపబడినది. కృష్ణ దాసకవి రాజగోస్వామి విరచితమైన చైతన్య చరితామృతం మధ్యలీల 20, 263, 264 నందలి క్రింది శ్లోకములు అవతార రహస్యములను సంగ్రహపరచుచున్నవి. సృష్టి హేతు ఏయి మూర్తి ప్రపంచే అవరతి. శ్లోకం మరియు ఫస్ట్ నుంచి. సృష్టి హేతు ఏయి మూర్తి ప్రపంచే అవతరే సేయి ఈశ్వరమూర్తి అవతార నామధారే.
మాయాతీత పరోన్యమే సభార అవస్థాన విశ్వే అవతరి ధరే అవతార నామ. అవతారమనున్నది భౌతిక ప్రపంచము కొరకై భగవద్ధాముడు నుండి అవతరించును. అట్లు అవతరించిన భగవానుని రూపమే అవతారమని పిలువబడును. అట్టి రూపములు ఆధ్యాత్మిక జగత్తునందు నెలకొని ఉండి భౌతిక జగత్తునందు ఆవరించినప్పుడు అవతార నామమును గోనుచున్నవి. పురుషావతారములు, గుణావతారములు, లీలావతారములు, శక్తావేశావతారములు, మన్యంతావతారములు, యుగావతారములని అవతారములు పలు రకములు అవన్నీయును క్రమ పద్ధతిలో విశ్వమందంతటను అవతరించుచుండును. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ అవతారములన్నింటికి మూలమై ఉన్నాడు. ఆది అయి బృందావన లీలల ఎందే తనను చూడగోరు శుద్ధ భక్తుల కలతలన్నింటినీ నశింపజేయుటకే అతడు ప్రత్యేకముగా అవతరించును. అనగా తన విశుద్ధ భక్తులను సంతృప్తి పరచుటయే శ్రీకృష్ణ భగవానుని అవతారం ముఖ్య ఉద్దేశమైన ఉన్నది. ప్రతి యుగమునందు తాను అవతరించునని శ్రీకృష్ణ భగవానుడు పలికియున్నాడు. కలియుగమునందున అతడు అవతరింపగలడని ఈ విషయము సూచించుచున్నది. శ్రీమద్భాగవతమును అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభువే కలియుగమునందలి అవతారమై ఉన్నారు. ఆయనే సంకీర్తనోద్యమము, సామూహిక హరినామ సంకీర్తనము ద్వారా కృష్ణ భక్తిని ప్రచారము గావించి భారతదేశమంతటను కృష్ణ భక్తి రసభావనను విస్తరించిరి. అట్టి హరినామ సంకీర్తనము ప్రపంచమునందరి ప్రతి నగరము మరియు గ్రామమునందు ప్రచారము కాగలదని ఆయన భవిష్య ధ్వని పలికియుండిరి. అతి రహస్యముగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్భాగవతము వంటి శాస్త్రముల రహస్య భాగములలో తెలుపబడినది. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క ఈ సంకీర్తనోద్యమం నేడ కృష్ణ భక్తులందరూ అత్యంత అనురక్తిని కలిగి ఇందురని శ్రీకృష్ణ భగవానుని ఈ అవతారము దుష్టులను వధించుట కొరకు కాక నిర్హేతుక కరుణతో వారిని తరింపజేయునదై ఉన్నది. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యమేవం ఏ వేత్తి తత్వత్వః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మమేతి సోనర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమై ధామమునే పొందగలడు. భావము. భగవానుని అవతరణము అతని దివ్యధామము నుండియే జరుగుననేడి విషయము 6వ శ్లోకంలో ఇదివరకే తెలుపబడినది. అట్టి అవతార సత్యము నెరిగినవాడు భావబంధముల నుండి విముక్తిని పొందినట్టివాడే కనుక దేహ త్యాగానంతరము అతడు శీఘ్రమే భగవద్ధామమును తప్పక చేరగలడు. జీవుని అటువంటి భావబంధ విముక్తి ఏమాత్రము సులభమైన కార్యము కాదు. నిరాకరవాదులు మరియు యోగులు బహు కష్టములు మరియు జన్మల పిమ్మటయే ముక్తిని పొందగలరు. అయినను వారు పొందేడి ముక్తి భగవానుని నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగుట. కేవలం పాక్షికము మాత్రమే. దానిని సాధించిన పిమ్మటయు భౌతిక జగమునకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు.
కానీ శ్రీకృష్ణ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును అవగతము చేసుకున్నట్టు